ఈరోజు వాక్య ధ్యానం సామెతల గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, వివేకమునొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారునిగానుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన కుమారుడనయ్యుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనేడలా నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలికను కట్టును, ప్రకాశవంతమైన కిరీటమును నీకు ధరింపచేయును. నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుషవంతుడు అవుదువు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. కష్టాలకు కృంగిపోకురా, నష్టాలకు కుమిలిపోకురా, అశాంతిని చేరనీయకురా. తెలుసుకోయి జీవిత సత్యం, ఎవరితోని జీవితం, ఎందాక నీ పయనం. ఎదలో ప్రభు వశించగా ఎదురు లేదు మనుగడకు. ఎవరితోని జీవితం, ఎందాక నీ పయనం. ఎదలో ప్రభు వశించగా ఎదురు లేదు మనుగడకు.